సభ్యత సంస్కారం లేని వ్యక్తుల గురించి తాను మాట్లాడనని మాజీ మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశించి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. రోజా వ్యాఖ్యలపైన మాట్లాడాలంటే ఒక మహిళగా తనకు సిగ్గొస్తోందని చెప్పారు. ప్రస్తుతం అనిత తిరుపతిలో పర్యటిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తిరుమల వెంకటేశ్వరుని తన 2 పిల్లలతో కలిసి దర్శించుకున్న అనిత ఆ తర్వాత తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం ఆలయ సిబ్బంది హోంమంత్రికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. అమ్మవారిని దర్శించుకొని అనంతరం ఆలయం బయట హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్, ఇటీవల కాలంలో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ సస్పెన్షన్ అంశాలపైన హోంమంత్రి స్పందించారు. కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం అన్నది ఒక సంప్రదాయంలో ఒక భాగం. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా రాష్ట్రం మీద పడకూడదు అని చెప్పి అమ్మవారిని అదేవిధంగా అయ్యవారిని ఇద్దరిని కూడా కోరుకొని రావడం జరిగింది. ఈరోజు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమండి, లిక్కర్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది, అది మీకు కూడా తెలుసు. దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుస్తున్నాయి. కొన్ని విషయాలు ఆ విచారణకి వదిలేయాలి. విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరగనివ్వండి. విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా మీకు చెప్తారు. అంటే మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి చాలామందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒక రకమైన ఏహ్య భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎంటైర్ ఒక్కరి వల్ల కాదు, ఎంటైర్ రాజకీయ నాయకులకే ఇంపాక్ట్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దయచేసి నేనేమంటానంటే ఒక సభ్యతా సంస్కారం కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది. అటువంటి సభ్యతా సంస్కారం లేని వాళ్ళ గురించి మేము ఎక్కువగా మాట్లాడడం. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ప్రజలు కూడా గమనించాలి, గమనిస్తున్నారు కూడా ప్రజలు కూడా. అసలు ఎవరు ఎలాగా మాట్లాడుతున్నారు, ఎవరు కనీసం మన కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇది రాజకీయ నాయకుడు పలానా మినిస్టరు, పలానా ఎమ్మెల్యే, పలానా ఎక్స్ అలా మాట్లాడుకునే పరిస్థితులు వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు కూడా వింటున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ మనం ఇస్తున్నాం? మన పిల్లలే కాదండి, మన పిల్లలు కూడా ఆలోచిస్తారు కదా, మనం ఏం మాట్లాడుతున్నాం, మా అమ్మ ఏం మాట్లాడుతుంది, మా నాన్న ఏం మాట్లాడుతున్నారు, అది మన పిల్లలు కూడా ఆలోచించుకునే పొజిషన్ ఉంటుంది కదా. ముందు వాళ్ళకి సమాధానం చెప్పి బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోవచ్చు. నా ఉద్దేశం అయితే అదే. తమ్ముడు ఒక నిమిషం. ఏమండి, నాకు వీళ్ళు సెక్యూరిటీ గన్మెన్ దేనికి? మనకి సెక్యూరిటీ గురించి. ఎవరైనా గబుక్మని వచ్చినా, ఎవరైనా అటాక్ చేయాలనుకున్నా, అటాక్ చేసే పరిస్థితులు ఉన్నా కూడా గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అంతేగాని గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్ కాకుండా ఏదో అటెండర్ చేతిలో పెట్టినట్టుగా తీసుకొచ్చి మొత్తం అంతా చేతిలో పెడితే రేపు పొద్దున్న అదే పెద్దిరెడ్డి మీద ఎవరైనా అటాక్ చేసే పరిస్థితి వస్తే వీళ్ళు దాన్ని ఎలాగ రిస్క్ చేయగలరు? అది మినిమం కామన్ సెన్స్ అండి. దాని గురించి ఏదో కావాలని ఇవ్వాల్సిన నెసెసిటీ ఎవరికి లేదు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మా ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి ఉద్యోగం వాళ్ళు నీతిగా నిజాయితీగా యాజ్ పర్ రూల్స్ చేసుకోండి, దానికి ఆ ఫ్రీడమ్ ఉంది. అంతే తప్పించి ఎవరు తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు, అలాగా మీ మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఇలాగే చేసుకుని కొంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో మనం కూడా చూసాం. అటువంటి ఇబ్బంది మా గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్కి రాకూడదని మేము కోరుకుంటున్నాం. దయచేసి దాని ప్రకారంగా కూడా నడుచుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.